5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఎర్రటి గోధుమ రంగులో ఉండే ఈ చిన్న పురుగులు పరాన్నజీవులు. ఆడనల్లి మగనల్లి కామ క్రోధానికి బలైపోతూ ఉంటుంది. బెడ్ ఇరుకున అంచున అండ్ గోడ అంచున గోడ ఇరుకల్లో ₹10 2 క్లీనింగ్ శాంపుల్ ఉంటే ఇవ్వరా అని అడుగుతారు. అంత ఘోరంగా ఉంటుందన్నమాట హాస్టల్లో పరిస్థితి. హలో గైస్, ఈరోజు ఈ హాస్టల్లో క్లీనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసాం. సో ఇందులో ఎవరైతే మోస్తుగా క్లీన్ చేస్తారో వాళ్ళకి సాయంత్రం ఎలర్జీ పార్టీ ఉంటుందని మా స్టూడెంట్స్ అభిప్రాయం. సో మీరు కూడా వచ్చి ఇందులో పాల్గొనాలనుకుంటే నాకు అర్థం కాలేదు సార్. ఇందులో అర్థం కావడానికి ఏముంది, మా హాస్టల్ రూమ్ని క్లీన్ చేస్తున్నాం. సో మీరు కూడా వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయండి. బ్రో మీ హాస్టల్ రూమ్ని క్లీన్ చేస్తే మమ్మల్ని వచ్చి పార్టిసిపేట్ చేయమంటున్నావు ఏంటి బ్రో, నీకేమైనా మైండ్ దిబ్బిందా అనుకుంటున్నారా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం హ్యాపీగా ఉండేటప్పుడు మనం పిలవకుండానే మనతో చాలామంది ఉంటారు. అదే మనం ఒక సాడ్ సిచ్యువేషన్లో ఉంటే ఒక్కడు కూడా మనం పిలిచే కూడా రాడు. ఎందుకంటారు? ఎందుకంటే మనం వాడిని ఎక్కడ హెల్ప్ అడిగేస్తామేమో అనే భయంతో. సరేలే అయిందేదో అయింది, కానీ ఇవన్నీ పక్కన పెడితే ఈ హాస్టల్ ఎవరిది బ్రో? మంది బ్రో. మీకు నచ్చినప్పుడు రండి బ్రో, ఎంజాయ్ చేద్దాం బ్రో, చిల్ అవుదాం. సరే రాకేష్ బ్రో ఎలా రమ్మన్నా కదా అని మీరు సీరియస్గా తీసుకొని పెట్టి పేడ పిల్ల పాపలతో అన్యోన్య దంపతుల్లా కలిసిమెలిసి వచ్చేస్తారు అనుకో. ఆంటీకి ఈ విషయం తెలిసిన వెంటనే నన్ను చూసారుగా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే సిచ్యువేషన్ జరుగుతుంది. సో నేనేదో కామెడీగా అన్నాను, మీరు దాన్ని సీరియస్గా తీసుకోకండి. రావాలంటే వచ్చేయండి, హాస్టల్ ఫీజు కట్టేసి. సర్లే కానీ ఈ సోదంతా మాకెందుకు బ్రో? అసలు నువ్వు వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటి? ఆ పాయింట్కి రా బ్రో. అయన్నొద్దు, పాయింట్కి రా. వస్తున్నా అక్కడికే వస్తున్నా. సేమ్ ఇదే ఎందుకల నుంచి మీకు కొట్టేస్తుంది కదా. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? బాబోయ్ అంత సీరియస్ అవుతావేడు బ్రో? ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా విను. ముందు బయటికి తీసుకెళ్ళండి. వాడు పాయింట్కి రావట్లేదురా. యాక్చువల్గా హాస్టల్ అంటే నెల్లి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాని అన్ని హాస్టల్లో ఉంటాయని నేను చెప్పట్లేదు. కొన్ని హాస్టల్లో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఫుడ్ తినేటప్పుడు మెస్లో తినకుండా డైరెక్ట్గా ఆ ఫుడ్ని తీసుకొని మన రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ మీద హ్యాపీగా కూర్చొని ల్యాప్టాప్లో వీడియోస్ చూసుకుంటూ తింటూ ఉంటాం, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ. సో ఆ టైంలో మనం తినేటప్పుడు ఆ ఎంగిల్ అనేది మన బెడ్లపై పడుతూ ఉంటుంది. దాన్ని మనం ఒక్కోసారి ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం క్లీన్ చేయకుండా. సో వదిలేసిన ఆ ఎంగిల్ అనేది చిన్న చిన్న పీసెస్గా సెపరేట్ అయ్యి స్మాల్ పార్టికల్స్గా ఏర్పడి ఆ పీసెస్ని ఈ నెల్లెలు అనేవి వాటి ఆహారంగా తీసుకొని తప్పులేదు. కానీ ఇక్కడే ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. అదేంటంటే మనం వదిలేసిన ఎంగిల్ని బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఈ 2 నెలలు కూడా ఫుల్గా తినేసి ఆడనల్లి మగనల్లి కామ క్రోధానికి బలైపోతూ ఉంటుంది. ఆడనల్లి మగనల్లి కామ క్రోధానికి బలైపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏమైంది, రీప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సో అప్పుడు స్టార్ట్ అయిన రీప్రొడక్షన్ ఆ ప్రొడక్షన్ అలా కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది. దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. అసలు నల్లులు ఎలా ఉంటాయి? 5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఎర్రటి గోధుమ రంగులో ఉండే ఈ చిన్న పురుగులు పరాన్నజీవులు. ఇవి మనిషి రక్తాన్ని పీల్చడంతో పాటు తెగ యంస పెడుతూ ఉంటాయి. అండ్ ఈ నల్లుల గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే నల్లులు ఆహారం లేకుండా 6 నెలలు జీవిస్తాయంట. అండ్ అలాగే మనుషుల్ని కొట్టకుండా 12 నెలల వరకు జీవిస్తూ ఉంటాయంట. నమ్మట్లేదా? అయితే ఇది చూడండి. నల్లులు ఆహారం లేకుండా 6 నెలల వరకు జీవించగలవు. మనుషులను కుట్టకుండా 12 నెలల వరకు బతకగలవు. ఇప్పుడు ఓకే కదా బ్రో? ఇంత చిన్న నల్లి మనల్ని ఏం చేస్తుంది బ్రో? దాన్ని మీరు హడావిడిగా చూపిస్తున్నారో అని మీరు అనుకోవచ్చు. మీరు అన్నది కూడా కొంతవరకు నిజమే. కొంతమందికి నెల్లి కుడితే అసలు ఏం కాదు, మరికొంతమందికి అయితే నెల్లి కుట్టిన చోట దద్దుర్లా ఏర్పడుతుంది. అది దురదగా మొదలయ్యి అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి స్క్రీన్పై కనిపిస్తున్న వీడియోని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అయితే ఈ నెల్లులు ఉన్నాయని మనం గుర్తించడం ఎలా? హౌ టు ఐడెంటిఫై? స్టార్టింగ్ స్టేజ్లో నల్లి కుట్టిన చోట మనకి దురదగా ఉంటుంది. అండ్ ఇవి ఏ ప్లేస్లో ఎక్కువగా ఉంటాయంటే ఫోటో ఫ్రేమ్స్లో, బ్యాగ్లో, బట్టల్లో అండ్ బెడ్ ఇరుకున అంచున అండ్ గోడ అంచున గోడ ఇరుకల్లో ఇలాంటి ప్లేసుల్లో ఇవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా నల్లులకి నిశాచార లక్షణాలు అనేవి ఉంటాయి. అంటే మార్నింగ్ అంతా దాక్కొని నైట్ మనపై యుద్ధం చేస్తాయి.
అండ్ వీటిని మనం ఎక్కువగా ఎక్కడ ఐడెంటిఫై చేయొచ్చు అంటే హాస్పిటల్ బెడ్స్ ఇరుకున అండ్ హోటల్స్ రూమ్స్లో అండ్ పాడుపడ్డ ఇంట్లో ఇలాంటి వాటిలో ఎక్కువగా మనం వీటిని చూడొచ్చు. బ్రో ఇందాక నుంచి నల్లులు అంటున్నావు కదా, వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు బ్రో అంటే బెడ్ బగ్స్ అంటారు. ఏం లేదు, సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి ఏదైనా సాఫ్ట్వేర్లో ఇష్యూ వచ్చిందనుకో, లైక్ బగ్స్ వచ్చాయనుకో, దాన్ని మనం సాల్వ్ చేయాలి కదా. సో అట్ ది సేమ్ వే మనం పడుకునే బెడ్ పైన మనకి కొన్ని బగ్స్ ఉన్నాయి. సో ఆ బగ్స్ని కూడా మనం క్లియర్ చేయాలి కదా, సాల్వ్ చేయాలి కదా, అంతే. ఏం చెప్పావురా? అయితే అంతా బాగుంది. ఈ నల్లులు పోవడానికి మన దగ్గర ఇంకే మందులు లేవా అంటే అది కూడా మనకు తగలడింది. ఒకసారి దాన్ని కూడా తగలెట్టండి. నల్లుల నియంత్రణ కోసం ఫైరిథ్రిన్స్, ఫైరిథ్రాయిడ్స్, డెసికాన్స్, బయోకెమికల్ సబ్స్టాన్సెస్, ఫైరోల్స్, నియోకోటికానాయిడ్స్, కీటకాల పెరుగుదల నిరోధించే మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మన సరుకు అంతా వచ్చేసింది. ఏం చెందది ఏమేమి మిక్స్ అయ్యి? సర్ఫ్ అండ్ సాల్ట్. ఏదో తేడాగా ఉందేంటి? తేడాగా ఉండడం కాదు, తేడానే. ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ యాక్చువల్ నల్లుల మందులు, బట్ ఇప్పుడు మీరు చూస్తుంది మనం కొంచెం క్రేజీగా చేసిన నల్లెల మందు. సారీ, ఇది మనం చేసింది కాదు, మన ఆంటీ చేసింది. ఆంటీ ఇందులో కలిపింది కేవలం సర్ఫ్ అండ్ సాల్టే కాదు, ఆమె మమకారపు మాధుర్యం కూడా అండ్ మన ఎటకారం కూడా యాడ్ అయింది. అందుకే ఈ నల్లులు ఖచ్చితంగా ఈరోజు పోతాయి అనుకుని దేవుడి పైన భారం వేసి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బెడ్ యొక్క అంచుల్లో మూలల్లో అలా కలిపివేసిన సర్ఫ్ అండ్ సాల్ట్ని అలా వేస్తూ ఉండాలి. దీనికంటే ముందు మేము ఏం చేసామంటే దీనిపై ఉండే బెడ్ని మేము పైన టెర్రస్ పైకి తీసుకువెళ్ళి, ఈరోజు టెంపరేచర్ 38 to 40 ఉండొచ్చు. సో అందుకే బెడ్లన్నీ పైకి తీసుకువెళ్ళి బాగా ఎండిపోయేటట్టు చేస్తున్నాం. ఆ తరువాత మేము ఏం చేసామంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాట్లన్నీ కూడా మా దగ్గర ఉండే ఒక బ్రష్తో అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం అనమాట. అంచుల్లో, ఇరుకల్లో అండ్ ఫోటో ఫ్రేమ్స్ని అండ్ బ్యాగ్ని అండ్ బుక్స్ని, పుస్తకాలని అండ్ బట్టల్ని అండ్ మా ముక్కుని, మా నోరుని అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి దాన్ని కూడా క్లీన్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యాగ్లో అయితే మామూలుగా లేవు నల్లులు. అండ్ ఈ సిచ్యువేషన్లో కూడా వీడు బ్యాగ్ బాగానే ఉన్నట్టుంది, దీన్ని వాడుకుంటే బాగుంటుందేమో అని ఒక పక్క వీడు, ఇంకొకటేమో రే ప్లీజ్ రా నాకు అది ఇచ్చారా, నేను దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఉతుక్కొని ఆరబెట్టుకొని వాడేసుకుంటానని అంటాడు. సో అందుకే ఈ బ్యాగ్ వాడికి ఇచ్చేస్తాడు. అరుదుగా వచ్చిన దాన్ని హత్తుకొని తీసుకోవాలి. కానీ వీడు ఈ బ్యాగ్ బాగానే ఉందా లేదా అని చెకింగ్ చేసి దాని జిప్లు ఎలా ఉన్నాయి, ఈ బ్యాగ్ పనిచేస్తుందా లేదా, బాగుంటుందా లేదా అని బాబోయ్ చాలా డౌట్లు వేసి తర్వాత అట్ లాస్ట్కి వీడికి ఆ బ్యాగ్లో పర్స్ దొరికిందంట. అండ్ అది కూడా చిరిగిపోయి ఉంది. ఆ పర్స్లో డబ్బులు ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నాడు. మీకు తెలుసో తెలీదో, హాస్టల్లో ₹1 పొరపాటున ఎవరికైనా దొరికిందనుకో మనం యాక్చువల్గా బయట అడుక్కున్న వాళ్ళకి బెగ్గర్స్కి ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అదే ₹1 పట్టుకొని గప్చుప్గా ఎవరికి తెలియకుండా మెట్లు దిగిపోయి స్ట్రైట్గా షాప్కి వెళ్ళిపోయి ₹10 2 క్లీనింగ్ శాంపుల్ ఉంటే ఇవ్వరా అని అడుగుతారు. అంత ఘోరంగా ఉంటుందన్నమాట హాస్టల్లో పరిస్థితి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్గా ఒక 10 శాంపుల్ కొన్నాను అనుకోండి, నేను వీక్లీ 2 హెడ్ వాష్ చేస్తాను, అంటే 2 సార్లు తలకు స్నానం చేస్తాను, అంటే నా దగ్గర 10 శాంపుల్ ఉన్నాయి, అంటే 2 శాంపుల్ అయితే 5 వారాలు నాకు రావాలి. కానీ నేను హడావిడిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవుతూ పాటలు పాడుకుంటూ అందరికీ తెలిసేటట్టుగా 10 శాంపుల్ పట్టుకుని హాస్టల్ రూములు మెట్లు ఎక్కుతూ మా రూమ్లోకి వచ్చాను అనుకో, ఆ 10 శాంపుల్ విత్ ఇన్ 3 daysలో అయిపోతుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ కరువు హాస్టల్ బాయ్స్. ఇది పక్కన పెడితే బ్రో అసలు ఈ నల్లులకి సీజన్ లాంటిది ఏమైనా ఉంటుందా అంటే దీనికి సీజన్ గీజన్ ఏంటి ఉండదు బ్రో. దీనికి ఉన్నది ఒకే ఒకటి, 3. ఏంటి సార్ అది? 3 బ్రో, 3 నిజం. దానికి ఎప్పుడు 3 వస్తే అప్పుడు అది మనపై దాడి చేస్తుంది. అయితే ఒక్కటి మాత్రం ప్లస్ బ్రో ఏంటంటే డే టైంలో మాత్రం నిన్ను కెలకదు, నైట్ టైం మాత్రం నీకు నిద్ర పడితే ఒట్టు. స్టార్టింగ్ ఎక్కడో టీ షర్ట్లో దూరుతుంది బ్రో, తర్వాత అలా స్ట్రైట్గా ఇంకా సిగ్గు లజ్జ లేకుండా అండర్వేర్లోకి వెళ్ళిపోద్ది బ్రో. అప్పుడు స్టార్ట్ అవుద్ది అసలు ప్రోగ్రామ్. మెల్లగా నువ్వు లోపలికి చేయి పెట్టి రాపిడి చేసి 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 నువ్వు చేసిన పకోడీ ఆవిరి పక్కోడి ముఖానికి తగిలినంత వరకు నీకు నువ్వు అసలు ఏం చేస్తున్నావో తెలిస్తే ఒట్టు. సో ఇంతవరకు ఓపిక మీద ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పడినా కూడా
వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇలానే మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది. అండ్ ఫ్యూచర్లో హాస్టల్ వ్లాగ్స్ కూడా తీస్తాను. అండ్ హాస్టల్లో జరిగే కొన్ని ఫన్నీ మూమెంట్స్ని కూడా క్యాప్చర్ చేస్తాను. హాస్టల్ ఫుడ్ గురించి డైలీ మీకు షార్ట్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. అండ్ అప్కమింగ్లో చాలా మంచి వీడియోస్ అనేవి వస్తాయి. అండ్ అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్ ప్లీజ్. మాటల్లో పడి వీడిని గమనించి మర్చిపోయాను భయ్యో. వీడేంటి కవర్ని ఇంత శ్రద్ధగా తుడిచేస్తున్నాడు అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈ కవర్ ఈడిది కాదనమాట, వేరొకటిది. వాడు ఏదో డీమార్ట్కి వెళ్ళడానికో లేదా ఏదైనా సరుకు కొనడానికో ఈ కవర్ని 5 రూపీస్ ఇచ్చి కొనుక్కున్నాడు. సో వాడు వచ్చే టైంకి ఈ కవర్ లేదనుకో, అమ్మ నాన్న జాగ్రత్త. బాయ్.